రీసెంట్ గా మన తెలంగాణ ప్రభుత్వం మా ట్రాన్స్ మహిళలకి కొంతమందికి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా వాళ్ళకి ఉద్యోగాల్ని నియమించడం జరిగింది. ఎక్కడైతే మేము సిగ్నల్ దగ్గర ఇలా చేయి అడుక్కున్నామో అక్కడే తన అందరినీ ఇలా సిగ్నల్ చూపి తనకి సెల్యూట్ చేయించుకునే ప్లేస్ లో తను నిలబడింది. ట్రాన్స్ అంటే చులకన చూసే పబ్లికే ఇప్పుడు వాళ్ళే శబాష్ అంటున్నారు. అదే సిగ్నల్స్ లో అడుక్కొని భిక్షాటన చేసిన మేమే ఈ రోజు వాళ్ళతోటే మేము సెల్యూట్ చేపిస్తున్నాం అంటే ఇది వండర్. ఇప్పుడు వచ్చారు ఒకసారి మా సిస్టర్ వచ్చారు, తను చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళు ఇంత గర్వమైన స్థితికి వస్తుందంటే తన కళ్ళల్లో నీళ్లు చూసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నేను తీసుకున్న మనీ తీసుకున్న అబ్బాయి నన్ను ఒకరోజు చూసి నువ్వా నీకెప్పుడు వచ్చింది జాబ్ అనేసి అని అన్నది. మేము ఈరోజు కరెక్ట్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం దొరికేది. ఈరోజు మేము అందరం బాగా చేస్తున్నాం, రేపటి తరానికి కూడా మా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. సో నిషాకి లవ్ స్టోరీ ఏమైనా ఉందా? నిషాకి లవ్ స్టోరీ ఉంది. తన వైఫ్ లాగా స్వీకరించి నా వైఫ్ కి జాబ్ వచ్చిందిరా మీరందరూ దావత్ చేసుకోండి అనేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి దావత్ చేయడం, తను నాకు చెప్పడం. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా. అరే ఇంట్లో ఒప్పుకుంటే ఈ సొసైటీతో మాకేంద్ర ఎవడు మమ్మల్ని చేయలు పెట్టారు. నాకు మార్గదర్శనం అంటే ప్రత్యేకంగా నేను లైలా మాలకమ్మ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అలాగే వికారాబాద్ రమ్య మాలకమ్మ గారికి కూడా థ్యాంక్ యూ. నన్ను వరంగల్ లైలా గారే చాలా మోటివేట్ చేయడం, నువ్వు చదువుకున్నావు నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నన్ను బాగా మోటివేట్ చేసేది, నా ఫ్యూచర్ బాగుంటది అనేసి ముందు చెప్పిన వ్యక్తి లైలా గారు. హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన ట్రాన్స్ని పరిచయం చేయబోతున్నాను. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో అచీవ్మెంట్ అండ్ ట్రాన్స్ని చూపించడంలో మనమందరం కూడా ముందుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అలాంటి వాళ్ళ కోసమే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎదురు చూస్తున్న విషయం నాకు తెలుసు. సో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే నేను ఈ మధ్య కొంచెం ఇట్లాంటి కంటెంట్ మీద షూట్స్ చేయకపోవడం కానీ అండ్ నేను ఎక్కడికి వెళ్ళలేకపోవడం కానీ చాలా గ్యాప్ వచ్చింది. సో నాకు అంటే పర్సనల్ వర్క్ నేను చేయలేకపోయాను. సో ఫైనల్గా అయితే మళ్ళీ మొదలు పెట్టేశాను. సో ఈ వీడియోతో మాత్రం మీ అందరికీ కూడా చాలా బాగా నష్టం చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు తమిళం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక ట్రాన్స్జెండర్ జీవితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మా జీవితం కేవలం బెగ్గింగ్ మాత్రమే అనుకుంటారు, దీవించడానికి మాత్రమే అనుకుంటారు. కానీ మా దాంట్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ కూడా టాలెంట్ కలిగిన ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం మా ట్రాన్స్ మహిళలకి కొంతమందికి ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా వాళ్ళకి ఉద్యోగాల్ని నియమించడం జరిగింది. దాంట్లో చాలామంది వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వాళ్ళ నిర్వహిస్తూ అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ముందుకు వెళ్తుంది అనే విషయం తెలియజేయడం కోసం ఈరోజు నేను మన ట్రాన్స్జెండర్ నిషా దగ్గర రావడం జరిగింది. సో తనని అడిగి తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఈ యొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్తో మన ఛానల్లో మాత్రం ఫస్ట్ వీడియో ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం రండి నిషా దగ్గరికి వెళ్ళిపోదాం మనం ఇక. హలో నిషా. హాయ్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా మంది మా ట్రాన్స్జెండర్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మమ్మల్ని బెగ్గింగ్ చేసే చోట అదే విధంగా కొన్ని రకాలుగా ఆడుకునే చోట మమ్మల్ని చూస్తారు. కానీ ఇలా సక్సెస్ వాళ్ళు చాలా మంది చూపిస్తున్నాను నేను. అందులో మా నిషా ఒకరు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా తను ఎక్కడైతే మేము సిగ్నల్ దగ్గర ఇలా చేయి అడుక్కున్నామో అక్కడే తన అందరినీ ఇలా సిగ్నల్ చూపి తనకి సెల్యూట్ చేయించుకునే ప్లేస్లో తను నిలబడింది. సో తనతో మనం మీరు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నిషా నిజంగా నాకు మాటలు రావట్లేదు నేను చూసిన తర్వాత. అండ్ యాక్చువల్లీ నాకు సడన్గా సర్ప్రైజ్ అన్నట్టు చాలా నుంచి అడుగుతున్నాను నిషా నాకు నీ ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అన్నప్పుడు కొంచెం బిజీగా ఉందనమ్మ తప్పకుండా ఇస్తాను. ట్రైనింగ్లో అటు ఇటు ఉండే వాళ్ళంతా. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు వాళ్ళు. అది ఫ్రీ కావలేదు, నేను అడుక్కుందాను టైం తను అంత బిజీగా ఉంది ఇప్పుడు నిషా. సో నిషా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నావు, నీ ఫీలింగ్ ఎలా ఉంది?
నా ఫీలింగ్ ముదపటి కంటే ఇప్పటికి చాలా సంతోషంగా ఉన్నా, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ట్రాన్స్ అంటే నలుగురిలో చులకన హేళన భావం ఉండేది. ఈరోజు 10 మంది, ఒకప్పుడు ట్రాన్స్ అంటే వివక్షత మనం చూసేవాళ్ళం. ఇప్పుడు అదే రోడ్డు మీద నేను సిగ్నల్స్ రిమోటింగ్ చేయడం, సిగ్నల్స్ని రన్ చేయడం వల్ల వాళ్ళు నాకు సెల్యూట్ చేయడం, ప్రతి ఒక్కరు వచ్చి మేడం గుడ్ మార్నింగ్, మేడం గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇలా గ్రీటింగ్స్ ఇవ్వడం నాకు ఎంతో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సొసైటీలో ఎట్లుండేదంటే ఈవెన్ చుట్టాలు, కులం, వాళ్ళు వీళ్ళందరూ మనం భిక్షాటన చేసేటప్పుడు ఎంతో హేళనగా చులకన చూపుగా చూసేవాళ్ళు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నేను కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నా అంటే ఎంత మంచి రెస్పాన్సిబుల్ ఉందో అంత మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ నాకు కాల్ చేయని వాళ్ళు కూడా కాల్ చేసి నాతో మాట్లాడుతున్నంటే నేను చాలా సంతోషిస్తున్నాను. సో అంటే ఈ యొక్క బిరుదు అనేది నీ ఒక్కదానికి రాలేదు, మన ట్రాన్స్జెండర్ వ్యక్తులందరికీ కూడా తీసుకొచ్చారు మీరు. వాస్తవం. సో అంటే ఈ జాబ్ ఎలా వచ్చింది నిషా? అయితే ఈ జాబ్ యాక్చువల్గా మాకు వయోవృద్ధుల శాఖ మరియు ట్రాన్స్జెండర్ సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు మాకు నైట్ రిలీజ్ చేశారు, మార్నింగ్ మీకు సెలెక్షన్స్ ఉన్నాయని. నేను నైట్ మార్నింగే వెళ్ళేసి ఆఫీస్లో, మలక్పేటలో ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేసి నేను ఫామ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. తెల్లారి రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా మేము మొత్తము 39 మెంబర్స్. దాంట్లో ఒక అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వల్ల తను వెనకకి వెళ్ళిపోవడం జరిగింది. మేమైతే 38 మెంబర్స్ ఇప్పుడు ఫీల్డ్లో అందరూ ఉన్నాం. అన్ని పిఎస్లలో కూడా వర్క్ చేస్తున్నారు. ట్రాన్స్ అంటే చులకన చూసే పబ్లికే ఇప్పుడు వాళ్ళే శబాష్ అంటున్నారు. సూపర్ సూపర్. నిజంగా ఎంత బాగా అంటే అంత బాగా. నార్మల్ పీపుల్తో మేము కలిసిపోయాం, కామన్ పబ్లిక్ తోటి. వాళ్ళందరూ మేము బాగా వర్క్ చేస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే సిగ్నల్స్లో అడుక్కొని భిక్షాటన చేసిన మేమే ఈరోజు వాళ్ళతోటే మేము సెల్యూట్ చేపిస్తున్నాం అంటే ఇది వండర్ నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చేయాలి సెల్యూట్, ఎందుకంటే నిజంగా ఇందాక అక్కడ నేను కాసేపు నిలబడ్డాను, అంటే మన నిషా వర్క్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది. సో అందరితో పాటు ఈక్వల్గా వీళ్ళ వరకు కూడా ఉంటుందా లేదా అని చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా డ్యూటీ చేయడం కానీ, అండ్ అదేంటి అక్కడ హెల్మెట్ లేకపోతే ఆపి చెక్ చేయడము, అండ్ రూల్స్ ప్రకారంగా చెప్పడము నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంటే ఈ యొక్క ఉద్యోగం సంపాదించడానికి కష్టపడ్డారు, ట్రైనింగ్ తీసుకున్నారు మీరు. ఓకే, ఇది చేయకముందు, అంటే ఈ యొక్క ఉద్యోగం చేయకముందు ఏం చేసేదాన్ని? ఈ ఉద్యోగం రాకముందుకు నార్మల్ అందరూ కామన్ పీపుల్ లాగానే, ట్రాన్స్జెండర్స్ లాగానే కమ్యూనిటీ ఏ వర్క్ చేసేదో నేను కూడా భిక్షాటన చేసేది, ట్రైన్స్లో అడిగేది, పెళ్ళిళ్ళకు గృహప్రవేశాలకు వెళ్ళేది. ఎందుకో అందరిలో నేను ఉండొద్దు, నేను ప్రత్యేకంగా ఉండాలనేసి గవర్నమెంట్ మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అందరిలో సొసైటీలో నాకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాత రావాలనేసి నేను దానికి అప్లై చేశాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. శాలరీ ఎంత అది సెకండరీ. నేను ఫీలింగ్ వెరీ హ్యాపీ. సూపర్. నేను హార్ట్ఫుల్గా ఉన్నా, అది హ్యాపీ. అంటే మన హార్ట్ ఫుల్ఫిల్ కావాలి. అంటే మనం ఏమనుకుని ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాము, ఏమని సాధించడం కోసం వచ్చాము, సో నీ హ్యాపీగా ఫుల్ఫిల్ అయిందంటే. మీకు ఇంకొక విషయం చెప్పాలి. అయితే యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మ వాళ్ళు, మా ఇంటి చుట్టుపక్కల ఉండే నైబర్స్ మా అమ్మ వాళ్ళతో మాతో కొద్దిగా వ్యతిరేకంగా అటు ఇటు మాట్లాడేది. అయ్యో మీ కొడుకు ఇట్లా జాబ్ వచ్చిందంటే, ఇప్పుడు అమ్మాయిగా మారిపోయింది కదా, అయ్యో తను ఎట్లా బ్రతుకుతాడు ఏమనుకున్నా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్ చేస్తారు మాట్లాడని వాళ్ళు కూడా మా పేరెంట్స్ తోటి, మా అక్క మా చెల్లెలతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. సో అంటే నిషా, మనకు ఫ్యామిలీ వాళ్ళు ఒక మెట్టు, వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. వాళ్ళ లేని లోటుతో మనం చాలా కుంగిపోతా ఉంటాం. నీ లైఫ్ లో అదే జరిగింది. అంటే నువ్వు బిగిన్ చేసే క్రమంలో ఫ్యామిలీకి దగ్గరగా లేనంటున్నావు. సో ఈ పోలీస్ ఉద్యోగం వచ్చిన తర్వాత అందరు వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు, అది ఇది అంటున్నారు. సో ఒకసారి మీ ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుంటావు మాకు? యాక్చువల్గా అప్పుడు ఏంటి అని అంటే, నేను ట్రాన్స్గా మారిన తర్వాత నా పేరెంట్స్ యాక్సెప్టెన్సీ, మా కులం, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు మీ కొడుకు అలా అయ్యాడు ఇలా అయ్యాడు అనే వాళ్ళే, వేలు పెట్టి చూపించిన వాళ్ళే ఇలా వాళ్ళ వేలే వాళ్ళ వెనుకకు తిప్పేసి ఎంతో చక్కగా నా గురించి మా అమ్మ వాళ్ళతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళు, మాతో శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా నీకు జాబ్ వచ్చింది, మంచిగా ఉండు, ఇప్పుడు సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు వస్తుంది, నలుగురితో కాకుండా నీతో ప్రత్యేకంగా ఉండాలనేసి వాళ్ళు నాకు మోటివేట్ చేయడం. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, నేను గతం నిషా కంటే ఇప్పుడు నిషా నేను చాలా గర్వకారంగా ఉన్నాను. అంటే ఫ్యామిలీలో అయితే ఒక మెప్పించుకొని ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ ఉమెన్ గా అయితే నిలబడ్డావు ఫ్యామిలీ మెంబర్స్ లో అయితే.
సో అంటే ఇప్పుడు నువ్వు డ్యూటీ చేసే ప్లేస్లలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు అటాచ్ అయ్యారు ఇక్కడ? ఎప్పుడు వచ్చారు, ఒకసారి మా సిస్టర్ వచ్చారు. ఓకే ఓకే. తను చాలా హ్యాపీగా ఉంది. మా వాళ్ళు ఇంత గర్వమైన స్థితికి వస్తుందంటే తన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. సూపర్. ఇంతకంటే ఇంకా బెస్ట్ అచీవ్మెంట్ ఇంకేముంటుంది చెప్పండి? తన కుటుంబం ఎక్కడ కూడా మాట పడకుండా ఉండాలి అంటే ఇలాంటి ఉద్యోగ అవకాశాలలో మనకంటే అవకాశం ఉంటే రెస్పెక్ట్ వస్తుందని చెప్పి తను ఆలోచించి తన యొక్క ఫ్యామిలీకి గౌరవాన్ని తీసుకొచ్చుకుంది నిషా. నిషా ఏం చదువుకున్నాను? నేను డిప్లొమా ప్లస్ ఇంటర్ చేశాను. డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ డిస్కంటిన్యూ. అలాగే మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈరోజు మేము చేయబట్టి 1 year అవుతుంది. ఫీల్డ్ వర్క్ ట్రైనింగ్స్ అయిపోయి ఫీల్డ్ వర్క్ వచ్చేసి 8-9 months అవుతుంది. మేము ఈరోజు ఇంత గర్వకారంగా ఇప్పటి వరకు మాకు మైనస్ పాయింట్ లేదు అంటే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిన ఆఫీసర్స్ అండ్ అలాగే మా కమ్యూనిటీ మెంబర్స్. మాకు ట్రైనింగ్స్ ఇచ్చిన ఆఫీసర్ సిఐ సార్ హరీష్ రావు గారు అండ్ అలాగే హోంగార్డ్ అనిల్ సార్, లక్ష్మీనారాయణ సార్, విజయలక్ష్మి మేడం ఎంతో చాకచక్యంగా విధి విధానాలుగా మీరు ఒకప్పుడు ఇలా ఉండేది మ్యాథ్స్ క్యారెక్టర్స్ మీరంతా క్లాస్ అయిపోవాలి, మిమ్మల్ని చూస్తే వేలు పెట్టి చూయించొద్దు, మీరు నార్మల్గా కానిస్టేబుల్స్ మేము తీసేయండి, కానిస్టేబుల్స్ ఎలా ఉన్నారో మీ వర్క్ వాళ్ళకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్బుల్గా ఉండాలి, చాలా బాగుండాలి అనేసి మమ్మల్ని అంతా ఒక విగ్రహాన్ని ఎలా చాకి దిగుతారో మమ్మల్ని అలా రూపుదిద్ది ఈరోజు రోడ్ల మీద నిలబెట్టిన హరీష్ సార్కి థ్యాంక్ యూ. అలాగే మా కమ్యూనిటీ లీడర్స్ కూడా చాలా థ్యాంక్ యూ. సో అంటే ప్రతి పని చేసే చోట కొంత వివక్షత అనేది ప్రతి ఒక్క పర్సన్కి ఉంటుంది. అమ్మాయిలలో ఉంటుంది, అబ్బాయిలలో ఉంటుంది, ట్రాన్స్జెండర్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. మనము జాబ్ చేసే చోట చాలా చోట్ల మనం ఏమని చెప్పామంటే మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అదే నిజం చాలా చోట్ల వచ్చాం. సో ఇప్పుడు మీరు ఈ జాబ్ చేసే చోట ఇప్పుడు మీకు అంటే సిఏ గారు కానీ వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, తోటి కొంతమంది వర్కర్స్ ఉంటారు కదా, సో ఆ స్టాఫ్ ఏమన్నా ఎప్పుడైనా మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? అలాంటివి ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు మేడం. అయితే మాకు రిక్రూట్ చేసేటప్పుడే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ICCCలో సార్ ఉంటారు, మా సార్ హెడ్ సిపి సార్, తెలంగాణ హైదరాబాద్ కమిషనరేట్కి సిపి సార్ ఉంటారు. ఆ సిపి సార్ ప్రతి ఒక్క స్టేషన్స్కి సిఐలకు, డిఎస్పీలకు, డీజీలకు వాళ్ళందరికీ ముందే మోటివేట్ చేశారు. వాళ్ళు కమ్యూనిటీ ఇప్పుడే బయట వాళ్ళు వివక్షకు చెంది ఉన్నారు, మీరు మన స్టేషన్లోకి వచ్చిన తర్వాత వివక్షకు చెందొద్దు, ప్రతి ఒక్కరికి మీటింగ్స్ 2-3 మీటింగ్స్ కండక్ట్ చేసి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవాలి, నార్మల్ పబ్లిక్ లాగా వాళ్ళని జెండర్ ఐడెంటిఫికేషన్ చేయొద్దు అనేసి ఇప్పటివరకు అయితే ఏం లేదు మేడం. చాలా బాగా అంటే బాగా చూసుకుంటున్నారు. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? డ్యూటీ మార్నింగ్ మాకు 2 shifts ఉంటాయి. మార్నింగ్ 8 to afternoon 2 o'clock వరకు, ఆఫ్టర్నూన్ టు నైట్ 10 వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువ నైట్ టైంలో చేయరు కదా, సో మనకు అంటే మీకు లేడీస్తో పాటే సమానంగా మార్నింగ్ టైంలోనే చేస్తున్నారా లేకపోతే మీరు నైట్ టైంలో చేస్తున్నారా? యాక్చువల్గా మాకు మార్నింగ్ లేడీస్ తోటే ఉంటుంది, అట్లానేం లేదు, గర్ల్స్ లేడీస్ బాయ్స్ అందరు కలిసే చేస్తాం, ఏదున్నా అందరు కలిసి చేస్తాం, కలిసి ఉంటాం. ఓకే. సో ఇప్పుడు మనము సిగ్నల్స్ దగ్గర చాలా మందికి ఇప్పుడు ట్రాన్స్ అని గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని చూసి చాలా మంది అది అంటున్నారు కదా, అక్కడ మనము మనం ఇంతకుముందు అడుక్కున్నప్పుడు కొంతమంది మనకు పరిచయమే ఉంటుంది అక్కడ మిమ్మల్ని వాళ్ళు చూసినప్పుడు ఏమంటున్నారు అక్కడ? అయితే నాకు కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. నేను మనీ తీసుకున్న అబ్బాయే నన్ను ఒకరోజు చూసి నువ్వా, నీకెప్పుడు వచ్చింది జాబ్ అనేసి అని అన్నది. అంటే ఏంటి నేను నార్మల్ అంటే నేను మనిషిని కాదా, నాకు జాబ్ చేసే అంత లేదా అది ఇది అని అంటే, అదేం లేదు మేడం, మీరు ఈరోజు ఈ స్థాయి ఉన్నారంటే నేను చాలా సంతోషిస్తున్నాను అది ఇది అనేస్తానంటే ఇంకా నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది, తెలియని మనోవేదన, అబ్బా నేను ఎంత హెచ్చుకి వెళ్ళిపోయాననేసి. సో అంటే మనకి ఇలాంటివి ఎదురైనప్పుడు అంటే మనం పడ్డ అనుభవాలు కొన్ని మనకు నేర్పుతాయంటారు కదా, ఎక్కడైతే పడ్డామో అక్కడ నెగ్గి గెలవాలా అని చెప్పేసి అని అంటాం కదా. సో నీలో అది చూస్తాను నిజంగా, నాకు ఎందుకో నేను అయితే యాక్చువల్లీ ఏమంటే మీ అందరికి చెప్పాలి, అసలు ట్రైనింగ్ అయ్యే క్రమంలో కూడా మా ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా దాంట్లో లీడర్ కూడా మన నిషానేనంట, నాకు సార్ వాళ్ళు ఇందాక చెప్పారు. అండ్ చాలా గైడ్లైన్స్ ఇవ్వడం కానీ అండ్ టైమింగ్స్ కానీ ప్రతి ఒక్కరికి మాడ్యూల్స్ ఇవ్వడం కానీ అన్నిట్లలో కూడా మా నిషా ముందుండ. ఎలా సాధించావు నిషా ఇవన్నీ అసలు ఇట్లా? మేడం మనం ఒకటి కావాలి అని అంటే పట్టుదల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన స్థాయికి తన గమ్యానికి తను చేరుకుంటాడు. అదే పట్టుదలతో అదే ఆకాంక్షతో నేను ఈరోజు ముందున్నాను. సో అంటే చాలా మందికి ఇప్పుడు మనము ఇట్లాంటి అచీవ్మెంట్ మీడియా ముందు రావడం చాలా మంది మేము మాట్లాడతామని చెప్పేసి చాలా మంది ఉంటారు మన దాంట్లో. సో ఆ రోజు నేను నిషా కాల్ చేశాను ఒకరోజు, నిషా ఇట్లా మన ఇంటర్వ్యూ కావాలి మీరు జాబ్ చేస్తున్నారు కదా అంటే తను నిజంగా హట్సెప్ట్ నిషా నిజంగా నీకు
అంటే మన విధి విధానాలు ఉన్నప్పుడు మనం ఎవరైనా మనం గౌరవించాలి. సో అప్పుడు హరీష్ గారు సార్ నెంబర్ నాకు పంపించారు. తను సార్తో నేను సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అంటే తను ఇవ్వచ్చు బయటకు వచ్చాక, కానీ రూల్స్ అని చెప్పేసి అని, ఎందుకంటే నా వల్ల మాకెవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి తను ఆలోచించి వాళ్ళ సిఎస్ఆర్ నాకు నెంబర్ పెట్టి అండ్ సార్తో నేను మాట్లాడాను. సార్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలి తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు ఇంకా ట్రైనింగ్ ఫుల్ఫిల్ కాలేదమ్మా, అయిపోయిన తర్వాత తీసుకోండి అని చెప్పేసి అన్నారు. తను కూడా అదే సార్ వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తాము, ఇప్పుడు మేము ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు. సో అంటే వాళ్ళలో ఉన్న ఒక వే అనేది చూస్తారు కదా, అంటే శిక్షణలో ఉన్నప్పుడు ఎలాంటి పద్ధతులు ఉండాలి, ఎలా ఉండాలి, అవన్నీ కూడా నేను చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిషా. అండ్ నిజంగా చెప్తున్నాను, ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ మేము రిక్రూట్ అయితే 39 మెంబర్స్ రిక్రూట్ అయ్యాం. ప్రజెంట్ ఒక అమ్మాయి డ్రాప్ అవుట్. ఇప్పుడు 38 మెంబర్స్ అందరూ జాబ్ చేస్తారు. ఇక్కడ టైమింగ్ సేమ్ టైమింగ్స్ లోనే అందరు మార్నింగ్ సెక్షన్, ఆల్మోస్ట్ అందరు మార్నింగ్ సెక్షన్ 7:30 to afternoon 2 o'clock వరకు అందరూ వచ్చేస్తారు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మనమైతే హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్ కమ్యూనిటీ అయితే మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు అంటే ఒక ట్రాన్స్జెండర్ కి ఇంత మంచి గౌరవ ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు మొదట అందిన గౌరవం అయితే ఇదే. రావడమే మాకు ఫ్రీ బస్ పెట్టారు, తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ తీసుకున్నారు, ఇంకా చాలా వాటిలో ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాల కంటే చిన్న చూపులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ కి ప్రత్యేకంగా చూడడం, ప్రత్యేక శిక్షణ విధానాలు ఇవ్వడం, మాకు ముందు చూపు చూపించడం. ముందుగా నేను ప్రత్యేకంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్కి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇవాళ మేము 40 మంది బ్రతుకుతున్నామంటే మీ వల్లనే సార్. ప్రతి ఒక్కరు మమ్మల్ని వేలు పెట్టి చూపించే వాళ్ళే ఇవాళ మమ్మల్ని షబ్బాస్ అంటున్నారంటే మీ కరుణ, మీ కృప సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే నిషా ఇప్పుడు ఈ 39 మంది ఎవరైతే ఉన్నారో ఈ 39 మంది వివిధ డిస్ట్రిక్ట్స్ వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. ఎందుకని హైదరాబాద్ వరకే ఇచ్చారు ఇక్కడ? అయితే యాక్చువల్గా ట్రాన్స్ అంటే ఎవరైనా భయపడతారు. అదే విధానంలో ఫస్ట్ మా దగ్గర ఈ హైదరాబాద్ సర్కిల్లో హైదరాబాద్ కమిస్ట్రేట్, సైబరాబాద్ అండ్ అలాగే రాచకొండ కమిస్ట్రేట్ 3 కమిస్ట్రేట్లు ఉన్నాయి. ఫస్ట్ ఒక కమిస్ట్రేట్కి ఇచ్చి చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు బాగా చేస్తారా, లేకపోతే ట్రాన్స్ వాళ్ళ బిహేవియరే చూపిస్తారా, వాళ్ళ విధి విధానాలు చూద్దాం అన్నట్టు. మాకు మెయిన్ హైదరాబాద్ సిటీకి ఓల్డ్ సిటీ, అది హైదరాబాద్ కమిస్ట్రేట్కి వస్తుంది. అట్లా అని హైదరాబాద్ కమిస్ట్రేట్కి ఫస్ట్ ట్రయల్స్ చేశారు. సక్సెస్ఫుల్గా మేము 1 year కంప్లీట్ చేయడం జరిగింది. బాగా జరుగుతుంది కూడా. సో అంటే చాలా మందిలో డౌట్ ఏంటంటే ఓన్లీ మిగతా డిస్ట్రిక్ట్స్లలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, అక్కడ ఎందుకు ఇవ్వలేదు, ఇక్కడ మాత్రమే ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే ఫస్ట్ హైదరాబాద్లో ఇచ్చేది చూద్దాం వీళ్ళు సరిగ్గా చేస్తారా లేరా అని చెప్పేసి ఇందాక నువ్వు చెప్పినట్టే. సో రీసెంట్గా మన కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా పాస్ అయింది, అండ్ కరీంనగర్ కానీ అండ్ తర్వాత వరంగల్ కానీ ఇంకో 300 జాబ్స్ ఉన్నాయని మహిబాద్ సైడ్ కూడా వచ్చాయని చెప్పేసి మేము రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చిందని మేము మా పెద్దవాళ్ళ ద్వారా వినడం జరిగింది. అది మాకు గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో అంటే వీళ్ళ యొక్క సక్సెస్ మిగతా ట్రాన్స్జెండర్స్ అందరికి కూడా అచీవ్మెంట్ లాగా మాకు పారకపోయిందని నేనైతే చెప్పుకుంటాను. ఈ రోజు మేము పెట్టిన దీపం ఎంతో మంది జీవితాలలో వెలగాలి. ఎందుకంటే ఫస్ట్ మేము వేసిన స్టెప్ తోటే మాతో వచ్చే ఉద్యోగాలు బాగుండాలి. మేము ఈ రోజు కరెక్ట్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం దొరికేది. ఈ రోజు మేము అందరం బాగా చేస్తున్నాం, రేపటి తరానికి కూడా మా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. సూపర్, చాలా ఎనర్జెటిక్గా ఉంది మనీష. అంటే ఏదైనా చెప్పడానికి కానీ అంటే రాబోయే ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి అనేసి చాలా స్ట్రాంగ్గా ఉంది నిషా. ఇలా నీలాంటి వాళ్ళే మన రాబోయే తరం ట్రాన్స్జెండర్స్కి కావాలి, ఎందుకంటే ఆదర్శంగా ఉండాలి. నాకు తెలిసి మన ఇండియాలోనే ఫస్ట్ అనుకుంటా ఇది, అంటే ట్రాఫిక్ వాలంటీర్గా తీసుకోవడం అనేది. పక్క రాష్ట్రాలలో ఇంకా ఎక్కడ అమలులో లేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ అయ్యారు కానీ కానిస్టేబుల్ ట్రాఫిక్ వింగ్ లో లేరు. ఇక్కడనే ఫస్ట్ ఇప్పుడు మన తెలంగాణలో ట్రాఫిక్ వింగ్ చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ విధి విధానాలను చూసి అదర్ స్టేట్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. సూపర్, అంటే ఇక్కడ నుంచి ఏదైనా మొదలవ్వాలని చెప్పేసి అనేసి. సో మన నిషా స్టోరీ కాస్త అంటే తన లైఫ్ స్టైల్ నుంచి ముందు దాకా తీసుకొచ్చింది, తన గోల్ అచీవ్మెంట్ అన్నీ అయిపోయాయి. సో నేను లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సో నిషాకి లవ్ స్టోరీ ఏమైనా ఉందా? నిషాకి లవ్ స్టోరీ ఉంది. అందరిలాగే ట్రాన్స్ని ప్రేమించి మోసం చేసే మగవాళ్ళు ఎందరో ఉన్నారు. వాస్తవికానికి ట్రాన్స్ అంటే ఒక పక్కల పడుకునే ఆడదానిలాగా చూస్తారు, కానీ శాశ్వతంగా ఉండి ఎల్లకాలం జీవితాంతం నీతో ఉండే మగవాళ్ళు చాలా తక్కువ.
యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ ఉంది. నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను నన్ను బాగా చూసుకుంటాను, నేను కూడా తనని బాగా చూసుకుంటాను. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఇక రానున్న రోజులలో ఫ్యూచర్ భగవంతుడు ఉంటాడు. అంటే ఇద్దరు కలిసే ఉంటున్నారు. అంటే తను వేరే ఊర్లో ఉంటాడు, నేను వేరే ఊర్లో. సో అంటే రిలేషన్షిప్ లో అయితే ఉన్నారు మీరు? ఉన్నాం. సో అంటే తను ఎలా ఫీల్ అయ్యాడు ఇప్పుడు జాబ్ వచ్చింది? తను పెద్ద గ్రాండ్ గా పార్టీ ఇచ్చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి. ఎలా అంటే ఒక అమ్మాయి కాకుండా ట్రాన్స్జెండర్ జాబ్ వచ్చి ట్రాన్స్ కూడా నా వైఫ్ లాగా తన వైఫ్ లాగా స్వీకరించి నా వైఫ్కి జాబ్ వచ్చిందిరా మీరు అందరూ దావత్ చేసుకోండి అనేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దావత్ ఇవ్వడం, తను నాకు చెప్పడం. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ ఇలా మీ లవర్ ఇలా పార్టీ ఇచ్చాడంటే నేను చాలా సంతోషించిన. అంటే నువ్వు అచీవ్మెంట్ అయ్యావని చెప్పి సాధించిన సంతోషంలో నిషా వాళ్ళ హస్బెండ్ అనొచ్చు, నిషా వాళ్ళ హస్బెండ్ అంగరంగ వైభవంగా పండగ చేసుకున్నారంట. సో అంతకంటే మించిన సెలబ్రేషన్ ఇంకేముంటుంది? సో మీ ఇద్దరు లైఫ్ స్టైల్ అంటే లవ్ స్టైల్ ఎప్పుడు లవ్ మొదలైంది మీ ఇద్దరు లవ్? యాక్చువల్గా మా లవ్ చెప్పాలంటే మేము కొమ్మరవెల్లిలో చూసుకున్నాం. లవ్ స్టోరీ చాలా పెద్దది అయితే చెప్పాలి. అయితే కొమ్మరవెల్లిలో చూసుకున్నాం. తను నార్మల్గా నన్ను చూశాడు, నేను కూడా తనని చూశాను. కానీ నాకంతా లేదు, తనే వచ్చి మామూలుగా మాట్లాడేసి ఇక చిన్న పరిచయం ఇక లైఫ్ స్టోరీ వరకు వెళ్ళిపోయాయి. లైఫ్ లాంగ్ స్టోరీ దాకా వెళ్ళిపోయి ఎప్పటికీ ఉంటాడు తను. నీతో నమ్మకం ఉందా? భగవంతుడి ఆశీర్వాదం. భగవంతుడి ఆశీర్వాదంతో పాటు తన మైండ్ సెట్ కూడా మన సైడ్ ఉండాలి. అంటే మనము మనపైన తనకు నిజమైన ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అది నీకు మాత్రమే తెలియాలి. అంటే ఆ నమ్మకం ఉందా నీకు అంటున్నా? యాక్చువల్గా అయితే నేనేమనుకుంటున్నా అంటే నార్మల్గా సృష్టి ఆడ మొగ. అవునా? మనము తనను నేను మ్యారేజ్ చేసుకుంటాను ఉంటాను, కానీ వాళ్ళ కులం వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినా తను యాక్సెప్ట్ చేసినా కులం యాక్సెప్ట్ చేయదు. వాడికంటూ ఒక పెళ్ళి కావాలి, వాడికంటూ పిల్లలు ఉండాలి. ఇక ఒకవేళ వాడికి రేపటి రోజున పెళ్ళయి వాడు నాతో కలిసి ఉంటానని ఆ వచ్చిన అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఓకే నేను కంటిన్యూ. తను యాక్సెప్ట్ చేయకపోయినా ఆ పిల్ల మళ్ళీ ఇప్పుడు తను ఏమనుకుంటుంది, 10 మందిలో నేను పుస్తకం కట్టించుకొని పోలు తిరిగిన ఆడదాన్ని, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండాలని తను ఏమన్నా చేస్తే రేపటి రోజున మేము విడిపోతే నేను కూడా విడిపోతాను. ఎందుకంటే ఒక అమ్మాయి భవిష్యత్తు నేను ఆగం చేయలేను కదా. వాళ్ళకి పిల్లలు ఉండాలి, వాడికి ఫ్యూచర్ ఉండాలి, వాడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. సూపర్, మంచి బాండింగ్తో ఉన్నారు మీరు ఇద్దరు నిజంగా. సో తను ప్రేమించే అబ్బాయి పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, తను ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి అని అనుకుంటుంది. ఒకవేళ అమ్మాయి సైడ్ కనుక యాక్సెప్ట్ అయ్యి ఉంటే ఇంకా హ్యాపీగా తనని చూసుకుంటాను, ఎందుకంటే నాకు పిల్లలు పుట్టారు కాబట్టి తను హ్యాపీగా ఉండడం కోసం తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటుంది. చాలా 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 నాలెడ్జ్గా మాట్లాడుతుంది నిషా నిజంగా. నిషాకి ఇష్టమైన పర్సన్స్లలో అంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం నిషాకి? నార్మల్గా నాకు ఫేవరెట్ అంటే నన్ను మోటివేట్ చేసి ఒక ఫ్రెండ్ ఉండే. ఓకే, ఇక ఆ ఫ్రెండ్ అంటే పేరు రిలీజ్ ఓకే. సో పేరు చెప్పకపోయినా సరే నీ బాండింగ్కి నీ సపోర్ట్కి ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు. సో రియల్లీ సూపర్. చూసారు కదా నిషా లైఫ్ స్టైల్లో చాలా మెలికలు తిరుగుతూ, అంటే ఒక కింద పడ్డ నిషా నిలబడి 10 మందితో సెల్యూట్ చేసుకునే స్థాయికి ఎదిగిందంటే మామూలు విషయం కాదు నిషా. నాకైతే నిజంగా నిషా లైఫ్ స్టైల్ తెలుస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు తెలియజేస్తున్నందుకు. నిషా, ఇప్పుడు మనకు రాబోయే ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా నువ్వుగా వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తావు? ట్రాన్స్జెండర్స్ అందరికీ వాస్తవికానికి ట్రాన్స్ కమ్యూనిటీ అంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్టెన్సీ ఉండదు. నేను అందరి పేరెంట్స్కి చెప్తున్నా, మేము బయటకు వచ్చి అవస్థ పడే కంటే ఫస్ట్ మీరే మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. ఏం కాదు, మీకు మేమున్నామనే ఒక ఆసరా ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మాలాగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా మేము ఈరోజు వచ్చి బయట బ్రతుకుతుంటే, ఈరోజు అంటే మాకు జాబ్స్ వచ్చాయి, పేరెంట్స్ యాక్సెప్టెన్సీ ఉంది, రాని పిల్లల భవిష్యత్తు ఎంతో ఉంది. వాళ్ళని మీరు అర్థం చేసుకొని కమ్యూనిటీ పిల్లలందరినీ ఒక మంచి దగ్గర తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుండేటట్టు మీ పిల్లల్ని మీరు చక్కగా ఒక వేలో చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని చక్కటి వేలో తీసుకెళ్తారు. మీరే వాళ్ళని అరే మీరు చెక్క ట్రాన్స్ అది ఇదని హేళన ప్రవర్తకంగా చూస్తే వాళ్ళు ఇంట్లో బాధపడడం, వాళ్ళే మనోవేదనక అది అయిపోయి బయటకు వచ్చేసి ఎక్కడెక్కడో బ్రతికి కమ్యూనిటీలో వచ్చి ఈ వివక్షత చాలా ఉంటుంది. ఆ వివక్ష అంతా రాకుండా కమ్యూనిటీ వాళ్ళు కూడా చూసుకుంటారు, బట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సూపర్, నిజమే. ఎక్కడైతే మన ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో అక్కడ తప్పకుండా ఆ ట్రాన్స్ సక్సెస్ఫుల్గా ముందడుగేయచ్చు. ఎందుకంటే ఇందాక నిష చెప్పినట్టుగా
నేను కూడా ప్రతి ఛానల్లో కూడా చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా. సో ఇంట్లో వాళ్ళని మెప్పించుకొని కనుక ఉంటే తప్పకుండా మేము సక్సెస్ఫుల్ అవుతాము. అరే ఇంట్లో ఒప్పుకుంటే ఈ సొసైటీతో మాకేంది ఎవడు మమ్మల్ని చేయలు పెడతారు, చదువుకుని చదువులు పెడతారా, పంచచోడులు పెడతారా, లేకపోతే ఎవడొచ్చి మమ్మల్ని హేళన చేస్తారా, ఎవరు ఎందుకు చేస్తారు, మా అమ్మ నాన్న కనుక మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ సొసైటీతో మాకేం పని. సో నిషా చెప్పినట్టుగా ప్రతి ఒక్క పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని కనుక ముందుకు సపోర్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్గా అన్నిట్లలో రాణించగలుగుతాం అని చెప్పేసి అని నేను అదే హార్ట్లో కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నిషా కూడా కోరుకుంటుంది. నిషా, మన ట్రాన్స్జెండర్స్లలో కూడా మనకు ఒక మార్గదర్శకురాలైన వాళ్ళు ఉంటారు. సో నీకాలో ఎవరైనా ఉన్నారా? నాకు మార్గదర్శకులు అంటే ప్రత్యేకంగా నేను లైలా మాలకమ్మ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అలాగే వికారాబాద్ రమ్య మాలకమ్మ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అనంటే ఈరోజు నేను ఆడపిల్లలాగా ఉన్నాను అనంటే నన్ను వరంగల్ లైలా గారే చాలా మోటివేట్ చేయడం, నువ్వు చదువుకున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నన్ను బాగా మోటివేట్ చేసేది, నా ఫ్యూచర్ బాగుంటుంది అనేసి ముందు చెప్పిన వ్యక్తే లైలా గారు. ఇక అలా తను చెప్పడం, మోటివేషన్ చేయడం, నేను అక్కడ నుండి హైదరాబాద్కి జాబ్స్, మామూలుగా కమ్యూనిటీ వర్క్స్ అవి చేసుకుంటూ హైదరాబాద్ వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు కమ్యూనిటీలోనే ఉండేది, నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేసుకొని రమ్య మాలకమ్మ గారు కూడా బాగా మోటివేట్ చేసేది. వీళ్ళిద్దరు నా రెండు కళ్ళు. వావ్, సూపర్. మీ ఇద్దరికి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తీర్చిదిద్దిన శిల్పం అంటే ట్రాన్స్జెండర్స్లలో మా లైలా గురు గారు, అదేవిధంగా రమ్య మాలకమ్మ గారు తీర్చిదిద్దిన శిల్పం అన్నట్టు ఈ శిల్పాన్ని ఎంతోమంది మెచ్చుకొని మా అందరికీ ఆదర్శంగా ఒక ఆన్సర్లా చూపిస్తుంది కాబట్టి సో ఈరోజు తనతో ఇంటర్వ్యూ కూడా మన ఛానల్కి తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన నిషా లైఫ్ స్టోరీ గురించి, తన ఫ్యామిలీ గురించి కానీ, తన సక్సెస్ అచీవ్మెంట్ గురించి కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా తను ఎంత చక్కగా కష్టపడుతూ ఎంత ఎదిగిందో. సో తనలాగా చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా అచీవ్మెంట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని అర్థం చేసుకుంటే ప్రధానాలు సాధిస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మాకు ఈ యొక్క జాబ్స్ అయితే ఏవి ఇచ్చావో ఇంకా ప్రతి దాంట్లో కూడా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ముందు కనిపించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిషా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తొందరలో మీరు ఒక దాన్ని ఏమంటారు ఎస్ఐ కానీ అండ్ ఆ స్థాయిలో మిమ్మల్ని చూసి మళ్ళీ సిఏలో కానీ మిమ్మల్ని చూసి అప్పుడు మళ్ళీ కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మన యూఎస్కి ఏమని చెప్పాలనుకుంటున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ నిషా. థ్యాంక్ యూ.